కారిపోతూనే ఉంది కంటిన్యూస్ కట్ బాగా డీప్గా కట్ అయిపోయింది. హలో హాయ్ నమస్తే, ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీకు ఒక ప్రామిస్ చేశాను, గుర్తుందా? ఏంటంటే కొన్ని రోజుల బ్యాక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియోకి నాకు 2 lakhs వ్యూస్ వచ్చినాయి. ఆ 2 lakhs వ్యూస్ కానీ నాకు ఎంత డబ్బులు వచ్చాయో చూపించాను అనమాట. $111 వరకు ఎంత వచ్చినాయి. 2 lakhs వ్యూస్కి $111 వచ్చినాయి. ఒకవేళ మీరు నాకు వీడియోకి సపోర్ట్ చేయడం ఇన్ ద సెన్స్ లైక్ వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేస్తే ఆ వీడియోకి ఎంత వస్తాయో కూడా చూపిస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాను. అండ్ చాలామంది సపోర్ట్ చేయలేదు, చాలామంది స్కిప్ చేస్తున్న చూశారు. ఒక ఆల్మోస్ట్ 18 minutes వ్యూస్ వీడియోకి 4 నిమిషాలు చూశాను అంతే. అండ్ చాలామంది సపోర్ట్ చేయలేరు, బట్ కొంతమంది అయితే సపోర్ట్ చేశారు. ఆ కొంతమంది సపోర్ట్ చేస్తేనే ఎంత ఇంపాక్ట్ వచ్చిందో చూపిస్తాను. అండ్ ఆల్సో ఏంటిది, షార్ట్లో ఒకటి హ్యాండ్కి దెబ్బ తగిలింది, వీడియోస్ చేయలేను, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఓకే ఫైన్, ఐ విల్ షో యూ వాట్. యాక్చువల్లీ నేను రికార్డింగ్ అనేది ఇలా చేస్తాను అనమాట. ఇది కెమెరా ఉందా, ఇది కెమెరా, ఇది రికార్డింగ్ చేస్తాను అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 2 kgs వరకు ఉంటుంది. ఈ 2 kgsని ఒక్కొక్కసారి దీనికి ఏంటంటే ఫుటేజ్ మంచిగా స్మూత్గా ఉండడానికి గింబల్ మీద సెటప్ చేస్తాను అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 3 kgs వరకు అవుతుంది. సో ఆ 3 kgs అయితే మొయ్యలేను నేను. యాక్చువల్లీ నేను షూట్ చేసినప్పుడు దాంతో షూట్ చేస్తాను. ఆ 3 kgs అయితే మొయ్యను, ఒక్క చేతితో మొయ్యడం కష్టమవుతుంది, అటు ఇటు స్వాప్ చేస్తూ ఉండాలి హ్యాండ్స్. బట్ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో జస్ట్ చాలా లైట్ వెయిట్ మొబైల్తో షూట్ చేస్తున్నాను. జస్ట్ 300 grams కూడా ఉండదు అనమాట. సో 300 grams ఈజ్ మేనేజబుల్. ఇగో ఇట్లా కొద్దిగా స్వాప్ చేసుకుంటే 300 grams ఈజ్ మేనేజబుల్. బట్ నేను రికార్డ్ చేసేటప్పుడు ఏంటంటే అదొకటి కెమెరా ఒకటే కాదండి, ఇది ఉంది కదా, ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ ఒక 6-7 kgs ఉంటుంది అనమాట. చాలా బరువు ఉంటుంది ఇవన్నీ కూడా. ఈ స్టాండ్స్ చాలా వెయిట్ ఉంటాయి అనమాట, ఈ లైట్స్ బరువు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక సీన్ ఇక్కడ షూట్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ ఒక లైటింగ్ పెడితే ఇంకా ఇట్లాంటి 3 lights ఉంటాయి. ఇటు 3 లైటింగ్ సెటప్ చేసుకోవాలి, 3 లైటింగ్ పెట్టేసి నేను రికార్డ్ చేస్తాను అనమాట. ఆ 3 లైటింగ్లు మొయ్యాలి. ఆ సీన్ తర్వాత కంటిన్యూషన్లో ఇంకొక దగ్గర రికార్డ్ ఉందనుకోండి, ఆ 3 లైట్లు తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక దగ్గర పెట్టేసి మళ్ళీ రికార్డ్ చేయాలి. సో ఆ రకంగా ఆ కైండ్ ఆఫ్ రికార్డింగ్ అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే ఆ రికార్డింగ్ అయితే చేయలేను. బట్ కొంతమంది ఏంటంటే రెస్ట్ తీసుకోవచ్చు కదా, జ్వరం వచ్చినప్పుడు రికార్డ్ చేసిన, ఇప్పుడు దెబ్బ తగులుతున్నప్పుడు రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంత గ్రీడీ పైసల మీద, పైసలు అంటే ఎందుకంత. ఇక్కడ నా కోసం నేను పని చేసుకుంటున్నాను, ఒకరి కోసం పని చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సలహాలు ఇచ్చేటోళ్ళు ఒక నెల సరుకులు పంపిరా అంటే వాడు పంపించాడు. వాళ్ళు ఏంటంటే సలహాలు మాత్రం ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇంకొక కంపెనీలో పనిచేస్తారు, ఇంకొకరి కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి పెయిడ్ లీవ్స్ అనేది ఉంటాయి. వాళ్ళు లీవ్స్ పెట్టుకుంటారు హ్యాపీగా. ఇంత చిన్న దెబ్బ తగిలితే వాళ్ళు ఎంతో చూపించి పెయిడ్ లీవ్ తీసుకుంటారు, సిక్ లీవ్ తీసుకుంటారు, ఓకే. బట్ నీ కోసం నువ్వు పని చేస్తున్నప్పుడు నీకు ఎంత పెద్ద తగిలిందా మేనేజ్ చేసుకునే విధంగా ఉంటే పని చేసుకోవాల్సిందే. అదర్వైజ్ యూ క్యాన్ సర్వైవ్ ఇంకో, బికాస్ మనీ డెటాల్ లాంటిదండి. ఇట్ కిల్స్ 99.99% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. వాట్ యు సే? సో మనకు ఓపిక ఉందా, కొద్దిగా మేనేజబుల్ ఉందా, వర్క్ చేసుకోవాల్సిందే. అండ్ ఇట్ హ్యాస్ టు గో, ఇట్ హ్యాస్ టు మూవ్ ఆన్ హ్యాండ్ గైస్. ఇక చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా మీకు ఇక్కడ? సో మీకు నేను 2 lakhs వ్యూస్కి నాకు ఆల్మోస్ట్ $111 వచ్చినాయి. మీకు ఒక సపోర్ట్ చేయమని చెప్పేసి అడిగాను కదా, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని ఒక వీడియోకి మీరు సపోర్ట్ చేయమని చెప్పాను, స్కిప్ చేయకుండా చూడమని చెప్పేసి అన్నాను. కుదిరితే ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అండ్ దానికి ఎంగేజ్మెంట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 4 minutes చూశారండి. కరెక్ట్గా 3.59 ఉంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను చూడండి. 3.59 minutes ఉంది ఎంగేజ్మెంట్ వచ్చేసి. వ్యూస్ వచ్చేసి 121.5K వచ్చింది. వాచ్ టైం 8.1K వచ్చింది. దానికి నాకు 350 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. అండ్ రెవెన్యూ చూసారా, $121 వచ్చింది. అక్కడ 2 lakhs వ్యూస్కి $111 వచ్చింది. బట్ ఇక్కడ 121K వ్యూస్కి $121 వచ్చింది. ఆల్మోస్ట్ డబుల్ వచ్చింది చెప్పాలంటే. కొంతమంది సపోర్ట్ చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. కొంతమంది ఏమి చేత కానీ వాళ్ళు అనే మాటలు ఏంటో తెలుసు, నువ్వు మాత్రం ఆటిజం మీద డబ్బులు సంపాదించుకుంటున్నా అని చెప్పేసి. మంచిదే కదా, ఆటిజం అనేది ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని నేను పాజిటివ్గా చేంజ్ చేసుకుని దాని మీద డబ్బులు ఏం చేస్తుంటే చాలా అప్రిషియేట్ చేయాల్సిన థింగ్ కదా అసలుకి ఇది. ఒకవేళ అంత డబ్బులు వస్తుంటే మీరు కూడా ఒక పని చేయండి. ఆటిజం హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి ఒక కిడ్నీ అడాప్ట్ చేసుకొని మీరు కూడా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. చేయరు, ఎందుకు చేయరు? డబ్బులు వస్తుంటే చేయొచ్చు కదా మీరు కూడా పని. ఒక సోషల్ సర్వీస్ చేసినట్టు ఉంటుంది, ఒక కిడ్కి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, మీరు కూడా ఏం చేస్తున్నట్టు ఉంటుంది. నో, చేయరు అసలు. అనడం ఈజీ, ఇట్లా అనేస్తూ ఉంటారు అనమాట. ఆటిజం రిలేటెడ్ కానీ ఇట్లా డిజబిలిటీ కానీ ఛానల్స్ కానీ కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. ఆటిజం కిడ్స్తో చేసే వీడియోస్ కానీ అట్లాంటి ఛానల్స్ చాలామంది క్రియేట్ చేస్తారు. చాలా ఛానల్స్ ఉన్నాయి. అన్నిటికీ రీచ్ రావాలి, అన్నిటికీ డబ్బులు రావాలి కదా. మరి అన్నిటికీ రీచ్ ఎందుకు రావట్లేదు, అన్నిటికీ డబ్బులు ఎందుకు రావట్లేదు? యాక్చువల్కి నువ్వు చెప్పే కథలో నిజం లేకపోయినా బలం లేకపోయినా నీది ఎప్పటికైనా పడిపోవాల్సింది. యాక్చువల్లీ ఎవరైనా సరే నువ్వు చెప్పే కథలో నిజం లేదా బలం లేదా నడవదు అది. దాని మీద ఏం చేయలేవు, నువ్వు ఏం సంపాదించుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, యాక్టర్కి అస్సలు బాగాలేదు, అయినా సరే వెళ్ళి డ్యాన్సులు ఆడి ఫైట్లు చేసి యాక్టింగ్ చేసి వచ్చాను అనుకోని, వావ్ వాట్ ఏ డెడికేషన్ అని చెప్పేసి పొగుడుతాం మనం.
అది ఒక పొలిటీషియన్ ఉన్నాం కొన్ని, పొలిటీషియన్కి అసలు బాగలేదు, అయినా సరే వెళ్ళి ప్రజాసేవలో పాల్గొని అది ఇది పనులు చేసి వచ్చడం కొని వాట్ ఏ ట్రూ లీడర్ ఈజ్ యాక్చువల్లీ. దేశం అసలు ప్రజల కోసం పుట్టిన నాయకుడు అని చెప్పి షో పొగుడుతూ ఉంటాం. అదే ఒక స్పోర్ట్స్మెన్స్, ఒక క్రికెటర్ అనుకో, చిన్న జాలైన్ ఫ్రాక్చర్ అయ్యింది, ఏదో ఒక కొంచెం బాగాలేదు, అయినా సరే వెళ్ళి ఫీల్డ్లో నుంచొని ఆడింది అనుకోండి, ప్యాట్రియాటిజం అసంటే ఇదే యాక్చువల్లీ. ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు దేశానికి అవసరమో, ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత ప్రాబ్లం ఉన్నా వెళ్ళి దేశం కోసం ఆడిండు అని చెప్పేసి అంటారు. ఒకటండి అందులో వాళ్ళకి మనీ అనే ఫ్యాక్టర్ లేకపోతే ఎవడు చేస్తాడు, ఎవడు ఏం చేయడండి. ప్రతి దాంట్లో ఒక యాక్టర్ వెళ్ళి యాక్టింగ్ చేసినా మనీ అనే ఫ్యాక్టరే ఉంటుంది, ఒక పొలిటీషియన్ వెళ్ళి ప్రజాసేవ చేసినా అందులో ఏదో ఒక బెనిఫిటే ఉంటుంది, అండ్ ఇంకో క్రికెటర్ వెళ్ళి చేసిన మనీ ఫ్యాక్టర్ అయితే, ఫేమ్ మనీ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అన్నిట్లో మనీ అన్నది ఇది ఇంపార్టెంట్ అండి. అందుకే చెప్తున్నాను, మనీ డెటాల్ లాంటిది, ఇట్ కిల్స్ 99.99% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. బట్ అదే ఒక యూట్యూబర్కి తనకి బాగా లేకపోయినా కష్టపడి ఒక వీడియో చేస్తున్నాం కొన్ని గ్రీడినెస్ తోటి చూస్తారు. అదే ఒక యూట్యూబర్ ఏదైనా ప్రమోషన్ చేస్తున్నాం అనుకోండి, అది ఒక రకంగా చూస్తారు. నిజంగా ఒక యూట్యూబర్ ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాం అనుకోని ఒక రకంగా చూస్తారు జనాలు. అది ఒక పెద్ద సెలబ్రిటీలు, బ్రాండ్ అంబాసిడర్స్, లైక్ సినిమా యాక్టర్స్ కానీ క్రికెటర్స్ కానీ వాళ్ళు ఒక ప్రమోషన్ చేశారనుకోండి, ఏం కాదు వాళ్ళకి ఆల్రెడీ కోట్లు ఉంటాయి. ఒక కూల్ డ్రింక్ ప్రమోషన్ యాడ్ చేస్తారు, వాళ్ళు కూల్ డ్రింక్ తాగేదే పెట్టేదా, ఎవడు తాగడు ఎవడు పెట్టాడు. ఫలానా పోయేసి ఒక క్లాతింగ్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు, ఆ బట్టలు ఏమైనా వేసుకుంటారు వాళ్ళు, అసలు లేదు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వేసుకుంటారు. ఇంకోటి ఇట్లా రకరకాల ప్రమోషన్స్ చేస్తుంటారు, రకరకాల ప్రమోషన్స్ వాళ్ళని వాడేదా లేదు కదా. మెగాస్టార్ చిరంజీవి గారు ఒకసారి దోశలు వేసినారు, అది ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది. అరే ఇండియా మొత్తం వైరల్ అయిపోయిందని ప్రతిరోజు దోశలు వేసి ఎవరు చూస్తారా, చూడరు. డెస్పైట్ బీయింగ్ మెగాస్టార్ అయినప్పుడు కూడా ఎవరు చూడరు. సింపతి మీద వీడియోస్ వర్కౌట్ అవుతావు అనుకోవడం ఒక ఫూలిష్నెస్. సింపతి తోటి 1-2 వర్కౌట్ అవుతాయి కానీ మొత్తం అదే చేసుకుంటూ వెళ్తా అంటే స్టూపిడిటీ అంటారు, అంత వర్కౌట్ అవుతుంది. జనాలు మాకు కనెక్ట్ అయింది ఆటిజం కాదండి, ఆటిజం అనే జర్నీ మేము ఏదైతే లీడ్ చేస్తున్నామో దానికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అరే వీళ్ళు ఆటిజం ఎట్లా యాక్సెప్ట్ చేశారు, ఎట్లా లీడ్ చేస్తున్నారు లైఫ్, నీ ఛాలెంజ్ ఎట్లా తీసుకున్నారు, ఈ వార్ని విన్ అవుతారా లేదా అని ఒక ఛాలెంజ్ ఒకటి ఉంటుంది చూడండి, ఒక గ్రిప్పింగ్ ఉంటుంది చూడండి, దానికి కనెక్ట్ అయ్యారు యాక్చువల్కి. వీళ్ళు ఆటిజంలో విన్ అవుతారా లేదా. అండ్ అది కాకుండా మేము మా వీడియోస్ ద్వారా మేము ఎలా యాక్సెప్ట్ చేసాము, ఎలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము, మా వీడియోస్ ద్వారా ఇంకెంతో మంది ఉన్నారండి, ఎంతో మందిలో ఒక్కరైనా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం, మనం కూడా హ్యాపీగా ఉందామని ఎవరో ఒకరిని ఇన్స్పైర్ అయినా సరిపోతుంది, మాకు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నా దగ్గర ఉండే స్కిల్ సెట్ తోటి, నా దగ్గర ఉండే ఎక్విప్మెంట్ తోటి నేను ఒక చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేను అనుకుంటున్నారా, అఫ్కోర్స్ ఐ కెన్ మేక్ ఇట్. ఈ వీడియోస్ కదా ఐ కెన్ మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. నా దగ్గర ఉండే స్కిల్ సెట్ తోటి, నా దగ్గర ఉండే గేర్స్ అన్నిటితో కలిపి హ్యాపీగా ఒక చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ కూడా తీయగలను. అండ్ వాట్, బీట్ ఎనీ ఫీల్డ్ అండి, బీట్ యూట్యూబ్ ఆర్ ఎనీ ఐటీ ప్రొఫెషన్, కష్టం అనేది అన్నిట్లో ఉంటుంది, కష్టపడాల్సిందే. కష్టపడింది ఏమీ రాదు, ఎవరికి ఏం రాదు, ఊరికే రాదు అసలుకి. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇట్లా వీడియో పెట్టగానే పైసలు వచ్చేస్తాను అబ్బో నుంచి రాండి. అండ్ చాలా మంది కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు, చాలా మంది అడుగుతుంటారు, అన్న మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, దానికోసం మీరు కొద్దిగా సలహాలు ఇస్తారా, ఎలాంటి కెమెరా వాడాలి ఏంటి అని చెప్పేసి. యూట్యూబ్ నిజంగానే ఒక సముద్రం, దున్నుకునోనికి దున్నుకున్నంత. నువ్వు ఎంత కష్టపడతావు అంత కష్టానికి తగ్గ పైసలు వస్తుంటాయి నీకు. నువ్వు అదే ఐటీ ఆఫీస్లో ఉన్నావు అనుకో, నీ కష్టానికి తగ్గ జీతం వస్తుంది అంతే. నీకు ఒక జీతం, ఫిక్స్డ్ జీతం ఉంటుంది, నువ్వు ఎంత కష్టపడినా సరే నీకు ఎంత జీతం వస్తుంది. బట్ యూట్యూబ్ అట్లా కాదండి, నువ్వు ఎంత కష్టపడతావో అంత తగ్గట్టు పైసలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఒకటి కోసం కష్టపడాలి అక్కడ, కానీ ఇక్కడ నీ కోసం నువ్వు కష్టపడాలి. నువ్వు ఎంత కష్టపడుతుంటే అంత డబ్బులు వస్తుంటాయి అనమాట. బట్ అంత ఈజీగా రాదండి, లిటరల్ చెప్తున్నా, నేను చెప్పినంత ఈజీ అయితే కాదండి, చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా కష్టం ఉంటుంది. అండ్ మెయిన్గా కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు యూట్యూబ్ స్టార్ట్ చేసేలేదండి, అందరూ స్టార్ట్ చేసేది ఏమి, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక జియో సిమ్ ఉండే ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు అందరు యూట్యూబర్స్ అయిపోతారు ఈజీగా. బట్ ఇట్లా కోట్ల మంది ఉన్నారు, ఆ కోట్ల మందిలో నువ్వు ఎట్లా స్టాండ్ అవుట్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆ కోట్ల మందికి నీకు తేడా ఏంటి, జనాలు నీ వీడియోస్ ఎందుకు చూడాలి అసలు, వాళ్ళకి నువ్వు ఏం వాల్యూ యాడ్ చేస్తున్నావు. నువ్వు నీ వీడియోస్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, ఎడ్యుకేట్ చేస్తున్నావు, ఇన్స్పైరింగ్ చేస్తున్నావు. జనాలకి నువ్వు ఏం యాడ్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఊరికే వీడియో పెట్టగానే జనాలు ఎందుకు చూడాలి, వాళ్ళకేంటి, వాళ్ళకి ఏమి ఇస్తున్నావు నువ్వు, వాళ్ళకి రిటర్న్లు ఏమి ఇస్తున్నావు. రీచ్ కాదు రికగ్నిషన్ రావాలి ఇక్కడ. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ యాక్చువల్లీ. అండ్ చాలామంది అడుగుతుంటారు ఏ కెమెరా కొనాలి ఏంటి అని చెప్పేసి. అండ్ అసలు ఆ పని అయితే మీరు అసలు మిస్టేక్ చేయకండి. చాలామంది మానిటైజేషన్ స్టార్ట్ అయిపోగానే వాళ్ళు ఇంకా ఒక మంచి కెమెరా కొనుక్కుందాం, మంచి వీడియోలు తీద్దాం, మంచి డబ్బులు వచ్చేస్తాయి అని అపోహతో ఉంటారు. కానీ చెప్తున్నాగా ఒక 1000 వ్యూస్కి 1000 రూపాయలు వచ్చేస్తాను అపోహలో కూడా చాలామంది ఉంటారు. అంత సీన్ లేదు అక్కడ. ఒక 1000 వ్యూస్కి కానీ సమ్వేర్ అరౌండ్ 25
రూపీస్ టు 100 రూపీస్ మధ్యలో వరకు వస్తుంది. ఒక వ్లాగ్స్ చేస్తే 25 to 100 రూపీస్ మధ్యలో వరకు వస్తుంది. అది కూడా కష్టంగా. టెక్ ఛానల్స్కి కొంచెం ఎక్కువ రావచ్చు. యాక్చువల్లీ వాళ్ళకి యాడ్స్ కొంచెం కాస్ట్లీ పడతాయి. డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ యూ మేక్ అండి. అండ్ ఆల్సో ద కంటెంట్ యూ మేక్ కూడా డబ్బులు మారుతూ ఉంటాయి. అంత ఈజీ కాదు. 1000 వ్యూస్కి 1000 రూపాయలు వస్తాయి. ఇంకా 10,000 వ్యూస్కి నాకు ఒక 10,000 వ్యూస్కి 10,000 రూపాయలు వచ్చేసి హ్యాపీగా బతికేయచ్చు. అది అని అనుకుంటాం. అంత సింగిల్ 10,000 వ్యూస్ వస్తే నీకు 1000 రూపాయలు ఎంతో వస్తాయేమో. అంత 1000 రూపాయలు కూడా కష్టంగా వస్తాయి. సో ఆలోచించుకోండి యాక్చువల్గా. బట్ నేను ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదు ఎవరిని కూడా, జస్ట్ ఇట్లా ముందే హెచ్చరిస్తున్నాయి. ఇంత కష్టం ఉంటుంది, ఎందులోనైనా సరే కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని తగ్గ పని చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఇక్కడ యాక్చువల్లీ. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి గుర్తుపెట్టి వచ్చి విహాన్ మీద చేయి పెట్టి బ్లెస్ చేసేసి ఆశీర్వదిస్తూ ఉంటే, నాన్న నీ వీడియోస్ చాలా బాగుంటాయి, మా చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తాయి నాకు, మేము మా ఇంట్లో వాళ్ళందరం చూస్తామని చెప్పినప్పుడు ఈ పెయిన్ అంతా ఏం కనిపిదండి. ఎఫర్ట్స్ అన్నీ ఏం అంత ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపి పెయిన్ అంతా అన్నీ పోతుంది అనమాట. ఇట్ మేక్స్ మీ సో హ్యాపీ యాక్చువల్లీ. విహాన్ని బ్లెస్ చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది అనమాట. అండ్ యా, అట్లీస్ట్ ఏంటంటే మనం చేయగలిగే సిచ్యువేషన్లో ఉంటే చేసుకుంటేనే బెటర్ యాక్చువల్లీ. ఎందుకంటే మనీ 99.99% ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అదే. కారిపోతూనే ఉంది కంటిన్యూస్గా, బాగా డీప్గా కట్ అయిపోయింది యాక్చువల్లీ. వాటర్ ఇట్లా నాకు తాగుతుంటే గ్లాస్ ఇట్లా జారి పగిలింది. ఇట్లా క్యాచ్ పట్టుకోపోయింది గ్లాస్ని, పగిలినాక పట్టుకున్న లోపల గుచ్చేసింది అనమాట. ఘోరంగా డీప్గా కట్ అయిపోయింది. కంటిన్యూస్గా వస్తూనే ఉంది రక్తం. అండ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు. వెనకాల ఉంటుంది, దగ్గరే ఉంటుంది. ఈమెమో ఏడుస్తూ ఉన్నది. ప్రసన్న ఏం కాలేదే, దానికి ఏడుస్తారా అంటే ఏడుస్తూ ఉన్నది. వీనికి ఏదో బయటికి వెళ్తున్నాం అనుకుంటున్నాడు. బాప దాని ఇంకెళ్దాం, ఇంకా వెయిట్ ఎందుకు చేస్తున్నాం అనుకోని వెయిట్ చేస్తున్నాం. పాప వాడికి ఏం తెలుసు ఇది దెబ్బ తాకింది, దీనికోసం వెళ్తున్నాం అని. అదే కదా ఇదంతా బ్లడ్ ఇక్కడ కట్టాను, అక్కడ ఉంది మెయిన్గా. See you in the next video. Bye bye.